నమస్కారం, నేను మీ జాహ్నవి. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితురాలు, ఆధ్యాత్మికవేత్త సురంపుడి భానుకోటేశ్వరి గారు. నమస్తే అమ్మా. శ్రీమాత్రే నమః. సుమన్ టీవీని వీక్షిస్తున్న యావత్ భారతావనికి నమస్సమాంజలి. అమ్మ, ఆడవాళ్ళకి కాలి వేళ్ళు రెండవ వేలు పెద్దగా ఉంటే చాలా మంచిది అంటూ ఉంటారు. మళ్ళీ గయ్యాలి భార్య అని కూడా అంటూ ఉంటారు. అంటే కొంచెం ఎక్కువ నోరు ఉంటుంది అని. ఇది నిజమేనా? నిజంగా రెండో కాలు వేలుంటే గయ్యాల్లాగా ఉంటారంటారా? గయ్యాలతనం ఏముండదు జాహ్నవి. అంటే యాక్చువల్గా ఏంటంటే ఏదన్నా ఇది ఒక అబ్నార్మల్ అని కదా, ఒక ఎక్స్ట్రా ఫీచర్ అని మనం చెప్పాలి. ఓకే, ఇప్పుడు అందరికీ ఏంటంటే అన్ని వేళ్ళు సమానంగా ఉంటాయి. మనం 100%లో మనం చూసుకుంటే ఒక 80% మందికి నార్మల్గా ఉంటే ఒక 20% పీపుల్కి కాలు బొట్టను వేలు పక్కన ఉన్న వేలు పెద్దగా ఉంటుంది. అంటే దానికి అర్థం ఏంటంటే అదృష్టం ఎవరికి లేనిది మనకు ఉందంటే అదృష్టవంతులని అర్థం అన్నమాట. ఓకే, అంటే ఇక్కడ ఏంటంటే కొంచెం డామినేషన్ ఉంటుందని కూడా ఉంటుంది. డామినేషన్ ఎందుకు వస్తుంది? ఇది వరకు కాలంలో అంటే మామూలుగా మనం చూసుకుంటే కనుక ఇదివరకు ఇంటికే పరిమితం అయ్యేవాళ్ళు. ఓకే, ఇప్పుడు ఏంటంటే గత ఒక 3-4 జనరేషన్స్ నుంచి మనం తీసుకున్నట్లయితే అందరూ కూడా ఎక్స్పోజర్ ఎక్కువగా ఉంది. అందరూ అవుట్ ఫోకస్ అవుతూ ఉన్నారు. ఈ అవుట్ ఫోకస్ అయ్యే క్రమంలో ఇప్పుడు వాళ్ళకి దక్షత ఎక్కువగా ఉంటుంది. కాలువేళ్ళు అంటే లేని వాళ్ళకు ఉండదని కాదు నా ఉద్దేశము. వీళ్ళకి ఏంటంటే ఇంకా ఎప్పుడు ఒక తపన ఉంటుంది అనమాట. వాళ్ళ ఇంటి పనుల్లో నిమగ్నమై ఉన్నారే అనుకోండి, సపోజ్ గృహిణిలే అనుకోండి, ఇంట్లో ఏ పనులు చేస్తే భర్తకి డబ్బులు సేవ్ చేద్దామా, లేదంటే ఏం చెప్తే పిల్లలు ఇంకా బాగా పెరుగుతారు, బాగా ఎఫిషియెంట్గా తయారవుతారు, బాగా స్కిల్ఫుల్గా తయారవుతారు, వీటి మీదే వాళ్ళ ఫోకస్ ఉంటుంది. అంటే ఎప్పుడు ఏదో ఒక ఎఫిషియన్సీ, ఏదో ఒక స్కిల్స్ మీదే వాళ్ళ దృష్టి ఉంటుంది అనమాట. సో ఇప్పుడు వీళ్ళు బయటకు వచ్చారనుకోండి, ఉద్యోగంలో వాళ్ళు ఏ ఉద్యోగం చేస్తే ఆ ఉద్యోగంలో మంచి కమాండ్ తెచ్చుకునే ప్లేస్లోకి వాళ్ళు వెళ్తారనమాట. వ్యాపారం చేస్తున్న దక్షత బాగా ఉంటుంది. వ్యాపారస్తులకి కావాల్సింది వ్యాపార దక్షత బాగా కావాలి. ఆ వ్యాపార దక్షత వాళ్ళకు వస్తుంది అనమాట. అయితే ఇక్కడ జాహ్నవి మనం వేలు పొడుగు చూసుకుంటే డెఫినెట్గా అంటే వాళ్ళ జన్మజాతకము మరీ సహకరించకపోతే తప్పించి, జన్మజాతకం సహకరిస్తే వాళ్ళు మంచి లైమ్ లైట్లోకి వెళ్తారు, అందులో ఎలాంటి సందేహం లేదు. అయితే ఇప్పుడు కాలువేలు పొడుగు కూడా కొంతమందికి ఎలా ఉంటుందంటే ఒక కాలువేలు పొడుగ్గా ఉంటుంది, ఇంకొక కాలువేలు సమానంగా ఉంటుంది, లేకపోతే తక్కువ కూడా ఉంటుంది. అంటే అలా ఉండేవాళ్ళని కూడా నేను చూశాను, అందుకని చెప్తున్నాను. అలా ఎందుకు ఉంటుందంటే ప్రాక్టికల్గా నేను చూశాను అలా కొంతమందికి అలా ఉండడము. ఇప్పుడు కాలువేలు పొడుగు అలా ఒక్క వేలు పొడుగు ఉన్నప్పుడు మటుకు డామినేషన్ ఉంటుంది. మీరన్న డామినేషన్ 5 వేలలో ఒకటే వేలు పొడుగు ఉన్నప్పుడు, 2 కాళ్ళకి మనం 2 కాళ్ళకి కలిపి ఒకటే వేలు పొడుగు. ఇప్పుడు బొట్టన వేలు పక్కన వేలు పొడుగే కదా, మీరు అదే కదా తీసుకున్నది, అసలు టాపిక్ అదే కదా. అంటే మీకు ఎక్కడ కన్ఫ్యూజన్ వచ్చిందంటే 2 కాళ్ళ గురించి చెప్తున్నాను నేను. ఓకే, ఇప్పుడు ఒక కాలులో బొటన వేలు పక్కనున్న వేలు పొడుగ్గా ఉండి, ఇంకొక కాలుకి ఇంకొక పాదానికి బొటన వేలు పక్కనున్న వేలు సమానంగా బటన్ వేలుతో సమానంగా ఉంటుంది, లేదా కొంచెం ఒక ఇంచ్ తక్కువ అన్నా ఉంటుంది. అలా ఉన్నప్పుడు మనం ఆ పాదం తీసుకోవాలి. ఒకవేళ కుడికాలు వేలు పొడుగ్గా ఉంటే భర్తది కమాండింగ్ ఉంటుంది ఖచ్చితంగా. వాళ్ళు భర్త ఏం చెప్తే అది, అంటే ఏమంటారు, భర్తను అనుగమిస్తూ ఉంటుంది. ప్రతి క్షణము భర్తను అనుగమిస్తూ ఉంటుంది. ఏం చెప్తే అది చిత్తం అని చెప్పేసేసి అలా ఉంటుంది. ఆ అమ్మాయి ఉండడం కూడా అలానే ఉంటుంది. ఆ స్త్రీ లక్షణం అలానే ఉంటుంది. అదే ఎడంకాలు వేలు కనుక పొడుగు ఉంటే కనుక అప్పుడు అంటే భర్తను కొంగును ముడి వేసుకునే తత్వం కలిగి ఉంటుంది అన్నమాట. అంటే ఇక్కడ కొంగును ముడి వేసుకోవడం అంటే తల్లిదండ్రుల నుంచి దూరం చేయడం కాదు, అక్క చెల్లెల నుంచి దూరం చేయడం కాదు, అన్నతమ్ముల నుంచి దూరం చేయడం కాదు. కొంగును ముడి వేసుకోవడం అంటే లిటరల్గా మనం చూసుకుంటే తన భర్త ఎప్పుడు తననే అంటే తన గురించి ఆలోచించాలి. పరస్త్రీ వ్యామోహం కానీ పరస్త్రీ గురించి కొంచెం కూడా ఆలోచించకుండా, ఇప్పుడు సహజంగా ఎప్పుడైనా కొంచెం అట్రాక్షన్ అలా వెళ్ళినా సరే, అరే నా భార్య ఉంది, తనకి అన్యాయం చేయకూడదు అన్న ఆస్పెక్ట్ తోటి, అన్న దృక్పథంతో ఎప్పుడు కూడా ఇంకొక ఆడదాని వంక కన్నెత్తి చూడకపోవడము. ఇది యాక్చువల్గా మనకి లిటరల్గా మీనింగ్ చూసుకోవాలంటే భర్తను కొంగును ముడేసుకోవడం అంటే నిద్ర లేపడిగిన నా భార్య తర్వాత ఎవరైనా అని చెప్పాలి. ఎంతమంది ఉందా పర్లే కానీ మెయిన్గా భార్య.
అంటే ఎంతమంది అన్నా అంటే నా ఉద్దేశం తల్లిదండ్రులు దూరం చేయడం అని కాదు, ఏంటంటే అక్క చెల్లెళ్ళని కాదు, భర్తను కొంగును ముడేసుకునే వాళ్ళు అవుతారు. అంటే ఇక్కడ భర్తను కొంగును ముడేసుకోవడం అంటే వాళ్ళ నుంచి దూరం చేయడం అని కాదు, తన భర్త తనని మీరి వెళ్ళకుండా. ఇప్పుడు దాంపత్యం అంటే ఇద్దరు కలకాలం కలిసి ఉంటేనే అది దాంపత్యం కదా. సో అక్కడ ఆ హానెస్టీనెస్ అనేది ఉంటుంది అనమాట. సో ఆర్థికంగా కూడా చాలా బాగుంటుంది, ఆర్థికంగా చాలా. ఇప్పుడు మంచి కమాండ్ ఉంటుంది, వ్యాపార దక్షత ఉంటుంది వ్యాపారం చేసే వాళ్ళకి. సో మంచి కమాండ్ ఇన్ ఫైనాన్సెస్ ఓకే అలా తెచ్చుకుంటారు. అలానే మా ఉద్యోగంలో ఉంటే మంచి పొజిషన్ వచ్చేదాకా వీళ్ళు నిద్రపోరు, ఖచ్చితంగా ఆ పొజిషన్ను చేజిక్కించుకునేదాకా హెల్తీ పోరాటం చేస్తారు అనమాట. ఒక ఆరోగ్యకరమైన పోరాటం చేసి వాళ్ళు అనుకున్నది వాళ్ళు సాధిస్తారు. దీనికి ఏంటంటే ఒక చిన్న శకునం లాగా అనమాట ఇవన్నీ మన బాడీలో. కొంతమందికి ఎక్స్ట్రా ఫింగర్ ఉంటుంది, ఆ ఎక్స్ట్రా ఫింగర్ ఉండే హ్యాండ్ని బట్టి చూడాలి. ఆడవాళ్ళకు అనుకోండి, అంటే ఇది ఏంటంటే ఒక్కొక్కసారి అలా అబ్నార్మాలిటీగా మనం ఫీల్ అవుతూ ఉంటాం. కానండి ఎప్పుడైనా సరే భగవంతుడు ఒక అబ్నార్మాలిటీని ఇచ్చినప్పుడు దాని వెనక ఒక సక్సెస్ ఇస్తాడు. ఇప్పుడు ఇదే మనం చూసుకోండి, మనం ఎన్నో చూస్తూ ఉంటాం రోజు పొద్దున్నే సోషల్ మీడియాలో. వికలాంగులు చక్కగా డ్రాయింగ్ వేస్తారు, వికలాంగులు ఏదో ఒక అంటే మిగతా వాళ్ళు అవయవ సౌష్ఠవము అవయవ సౌష్ఠవం కలిగి ఉన్న వాళ్ళు చేయలేని పనులు కూడా వాళ్ళు చేస్తారు. భగవంతుడు ఒక డిఫాల్ట్ ఇచ్చినా, ఒక డిఫాల్ట్ అంటే ఒక అబ్నార్మాలిటీ ఇచ్చినా సరే దానికి పక్కన ఒక పెద్ద మంచి గీత, హైలైట్ అయ్యే గీతతోటే పంపిస్తాడు. సో అంటే ఎలానో మీరు వేలు పొడుగు అని తీసుకున్నారు కాబట్టి దీనికి అది రిలేట్ లేకపోయినా సరే అలా ఒక ఎక్స్ట్రా ఫింగర్ ఉన్నప్పుడు కూడా అది కౌంట్ అవుతుంది. ఇప్పుడు చాలామందికి అంటే డే టు డే లైఫ్లో నాతో కూడా చాలామంది మాట్లాడుతుంటారు కదా, అలా ఎక్స్ట్రా ఫింగర్ ఉంటే ఇదేమన్నా దోషమా అని బాధపడుతూ ఉంటారు. భగవంతుడు ఇచ్చాడంటే ఒకటి ఎక్కువ ఇచ్చాడంటే, ఒక ఎక్స్ట్రా ఫింగర్ ఇచ్చాడంటే దాని ఏదో ఒక దోషం తీసేయడానికి అలా ఇచ్చి ఉండవచ్చు. లేదా అలా కాకపోతే ఇప్పుడు దానికి మనం చూడాలంటే, అంటే ఇది మనం జ్యోతిష పరిభాషలో చూడాలంటే కేతు బలాన్ని చూడాలి. కేతు భగవానుడు ఉండే ప్లేస్మెంట్స్ని బట్టి వేళ్ళకి ఎక్స్ట్రా ఫింగర్ అబ్నార్మాలిటీ ఇలాంటివి ఉంటాయి. ఎప్పుడు వస్తుంది? కేతు భగవానుడు 3వ స్థానంలో ఉండకూడని ప్లేసుల్లో ఆయన ఉన్నప్పుడు. వీళ్ళకి తెలుసున్న వాళ్ళలో ఎవరో ఒకళ్ళకి కానీ చెవికి సంబంధించింది, ఇప్పుడు ఆ చెవి చిన్నదిగా ఉండడమో, ఆ చెవి ముడిచిగిపోయి ఉండడమో, లేదా ఎక్స్ట్రా ఫింగర్ ఉండడం, అది ఈ జాతకులకే ఉండాలని ఉండదు జాహ్నవి, ఎవరికైనా ఉండొచ్చు, వాళ్ళకి తెలిసిన సర్కిల్లో కూడా ఉండొచ్చు అనమాట. ఇలా ఉంటూ ఉంటాయి. అంటే మనకి ఇది ఎలాగా అంటే తృతీయ స్థానం అంటే అన్ని రాసుల్లో కాదు, ఆయనకి సరిపడని స్థానాల్లో ఉంటే జనరల్గా ఇలాంటి సమస్యలు ఉంటూ ఉంటాయి అన్నమాట. సో కాలువేళ్ళకి మనం తీసుకుంటే కనుక కాలువేలు పొడుగ్గా ఉంటే గయ్యాలతనానికి కాదు కానివ్వండి అదృష్టం ఉంటుంది. అదృష్టమే ఆ స్త్రీకి అదృష్టం ఖచ్చితంగా పట్టి, స్త్రీ వల్ల పురుషుడికి కూడా, స్త్రీ వల్ల పురుషుడికి. అంటే ఏంటంటే తినే వాళ్ళకి తినే యోగ్యం ఉంటే సంపాదించే వాళ్ళకి బోల్డంతా సంపాదిస్తారు. ఆ స్త్రీకి తినే యోగం ఉంటే భర్తకి డబ్బులు బాగా వస్తాయి, ఎప్పుడు వచ్చినా తినేగా తినే. అదే చాలా చక్కగా వివరించారమ్మా. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. శుభం. నమో భగవతే వాసుదేవాయ. చూసారు కదండి, మరి రెండవ కాలు పొడుగ్గా ఉన్న వాళ్ళు గయ్యాలిలా అంటే గయ్యాలిలు కాదు, వాళ్ళకి ఆ కాలి 2 వేలు పొడుగ్గా ఉండడం వల్ల అదృష్టం చాలా మంచిది. ఆ ఇంటి ఇళ్ళ కాలు పొడుగ్గా ఉంటే ఏదో కమాండ్ చేస్తుందని అనుకోవద్దు, దానివల్ల చాలా రకాల లాభాలు ఉన్నాయని చెప్పి ఎంతో చక్కగా వివరించారు కదా. సో మరో బ్యూటిఫుల్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాం. అంతవరకు సెలవు. నమస్తే.